హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోతే. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అయితే ఈరోజు కంపెనీ వచ్చేసరికి మనకి యాపిల్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. తెలుగు భాషలో మాట్లాడేవారు మాత్రమే కావాలన్నమాట. 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పని చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారికి కల్పించడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేచగా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గాయ్స్, ఇన్ స్పెషలిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం యాపిల్ రిటైల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది అయితే యాపిల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట మనకి. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, సారాంశం వచ్చేసరికి ఎలా అప్లై చేయాలో మీరు నేను ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. మేము ఎక్కడ నియామకం చేస్తున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సివిని సమర్పించండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే సారాంశం చూస్తే మనకి ఇతరులకు సహాయం చేయడం ఎలా ఉంటుందో మీకు నచ్చిందా? యాపిల్ స్టోర్ ఇతర వినియోగదారులకు భిన్నమైన అనుభవాన్ని అందించడానికి అంకితం చేయబడింది. స్పెషలిస్ట్గా మీరు కస్టమర్ల అవసరాలను కనుగొనడంతో ఇది ప్రారంభమవుతుంది. కస్టమర్ల అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుగొనడంతోనే ఇది ప్రారంభం అవుతుంది అనమాట. అలాగే మనకి మీరు మరియు మీ స్టోర్ బృంద సభ్యుల మద్దతుతో మీరు ఆ అవసరాలను సరైన ఉత్పత్తిలో సరిపోల్చగలిగే విధంగా చూసుకోవాలి. ప్రతిరోజు మీరు మరొక యాపిల్ స్టోర్ సందర్శకుడిని నమ్మకమైన యాపిల్ కస్టమర్గా మార్చడానికి ఒక అవకాశం అయితే క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరికి చెందిన సంస్కృతిని పెంపొందించడానికి మీరు ఇతరులతో కలిసి పనిచేస్తారు మరియు వారి ఉత్తమ పని చేయడానికి ప్రేరణ పొందుతారు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పాత్రలో మీరు పూర్తి సమయం, పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం తాత్కాలికంగా పని చేయవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ పార్ట్ టైంకి కూడా మీరు చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి కీలక అర్హతలు అనేసి ఇవ్వడం జరిగింది. అర్హతలు చూసుకుంటే మనకి సాంకేతికత, ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తులపై ఆసక్తితో ఉన్న కొత్త ఉత్పత్తులను మరియు ఫీచర్లను నేర్చుకునే చురుకుదనం మీకు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ వాతావరణంలోనైనా గొప్ప కస్టమర్ అనుభవాలను అందించగల సామర్థ్యం అనేది మీకు ఉండాలి మరియు స్థిరమైన వ్యక్తిగత పరస్పర చర్య ద్వారా ఉత్తేజాన్ని పొందడం కూడా మీకు తెలియాలన్నమాట. వ్యక్తిగత కస్టమర్లతో చిన్న సమూహాలతో స్వేచ్ఛను మరియు సౌకర్యవంతంగా సంభాషించడానికి మిమ్మల్ని అనుమతించే బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మీకు తెలియాలన్నమాట. ఒకరినొకరు విభేదాలను గౌరవించడం మరియు నేర్చుకోవాలనే ఉత్సుకతను కలిగి ఉండటం ద్వారా సమ్మిళిత వాతావరణానికి సహకరించే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే రోజువారీ కార్యకలాపాల్లో చేర్చడము మరియు వైవిధ్యం యొక్క యాపిల్ యొక్క విలువలను ప్రదర్శించే విధంగా కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ వివరణ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఉద్యోగం యొక్క వివరణ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే పూర్తి డీటెయిల్స్ అనమాట. స్పెషలిస్ట్గా మీరు కస్టమర్ల అవసరాలను వెలికి తీయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారు. ఆపై అర్థవంతమైన పరిష్కారాలను అనుసరించగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ల స్టోర్లోకి ప్రవేశించినప్పుడు కలుసుకునే మొదటి వ్యక్తి మీరే కాదు, వారికి మార్గనిర్దేశం చేసే వ్యక్తి మీరే అవుతారనమాట. అలాగే సలహా ఇవ్వడం, అమ్మడం మరియు వారి కొత్త ఉత్పత్తులను సెటప్ చేయడం కూడా మీరు స్టోర్లో ఇతర పాత్రలను కూడా నిర్వహిస్తారు. అది విజువల్ మర్చెండైజింగ్గా నిర్వహించడం
లేదా జట్టు సభ్యులుగా సహాయం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఎల్లప్పుడూ ఉత్సుకతతో మీరు ఉత్పత్తులు మరియు చొరవలకు సంబంధించిన వార్తలపై అగ్రస్థానంలో ఉంటారు. కస్టమరు పరస్పర చర్యల్లో మీ అభ్యాసాన్ని వర్తింప చేయడానికి సిద్ధంగా ఉంటారు అనేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్, విజయవంతం కావడానికి మీకు శిక్షణ అందించబడుతుంది. మీరు విజయవంతం కావాలంటే మీకు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మీ మీ విజయం బృందం మరియు వ్యక్తిగత ఉత్పాదకతతో పాటు మొత్తం స్టోర్ పనితీరు ద్వారా కొలవబడుతుంది. మీరు యాపిల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడుతున్నారు మరియు యాపిల్తో జీవితకాలం సంబంధాలను పెంపొందించడానికి కస్టమర్లకు సహాయం చేయడం ద్వారా మీరు గొప్ప సంతృప్తిని పొందుతారు అనేసి చెప్పడం జరిగింది. మీరు ఇష్టపడే దాన్ని చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలను కనుగొనే విధంగా కూడా చూసుకోవచ్చు. అలాగే యాపిల్ యొక్క అత్యంత ముఖ్యమైన వనరు మరియు మన ఆత్మ, మన ప్రజలు అనేసి చెప్పడం జరిగింది. ముఖ్యమైన వనరు వచ్చేసరికి మన ఆత్మ, మన ప్రజలు. యాపిల్ ప్రయోజనాలు అర్థవంతమైన మార్గాల్లో మా ఉద్యోగాలు మరియు వారి కుటుంబాల శ్రేయస్సును మరింతగా పెంచడంలో సహాయపడతాయి అనేసి చెప్పడం జరిగింది. మీరు యాపిల్లో ఎక్కడ పనిచేసినా మీరు మా ఆరోగ్యం మరియు సంరక్షణ వనరులు మరియు సమయానికి దూరంగా ఉండే ప్రోగ్రాములు ప్రయోజనాన్ని పొందవచ్చు. కంపెనీ యొక్క అన్ని స్థాయిల్లో ఉద్యోగాలకు స్టాక్ గ్రాంట్లను అందించడం పట్ల మేము గర్విస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. మరియు మేము ఉద్యోగాలకు యాపిల్ స్టాక్ను తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తాము. 2 యాపిల్తో ప్రతి ఒక్కరికి కంపెనీ విజయంలో భాగస్వామ్యం చేసే అవకాశం అందిస్తాయి. మీరు యాపిల్లో పనిచేయడం వల్ల మీ ధార్మిక సహకారాలను సరిపోయే ప్రోగ్రాంలు మీ విద్యను కొనసాగించడం కోసం మీకు రియంబర్స్ చేయడం మరియు ఫీజు రిమెంబర్స్ అన్నమాట, యాపిల్ ఉత్పత్తులపై ప్రత్యేక ఉద్యోగదారులను అందించడం వంటి మరిన్ని ప్రయోజనాలు మీరు కనుగొంటారు అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడైతే గమనిక ఇవ్వడం జరిగింది అనమాట. యాపిల్ ప్రయోజనాలు ప్రోగ్రాములు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి మరియు అర్హత అవసరాలకు లోబడి ఉంటాయి. అదనపు అవసరాలు అన్నమాట ఇవి. మీరు యాపిల్ పట్ల మక్కువ కలిగి ఉన్నారు మరియు ఇతరులతో ఆ అభిరుచిని పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు యాపిల్ యొక్క ప్రత్యేక సేవ శైలిని తెలుసుకోవడానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు మీకు బలమైన వ్యక్తుల నైపుణ్యాలు ఉన్నాయి. మీరు చేరుకోగలిగే వారు మంచి శ్రోతలు మరియు సానుభూతి గలవారు అనేసి చెప్పడం జరిగింది. మీరు స్థానిక భాషలో అనర్గళంగా మాట్లాడగలరు, అంటే మీ యొక్క ఉన్న నేటివ్ ప్లేస్లోనే మీరు వర్క్ చేయొచ్చు. మీ యొక్క ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషలోనే మీరు వర్క్ చేయొచ్చు. మీరు మీ షెడ్యూల్తో అనువైనదిగా ఉండాలి. మీ పని గంటలు వ్యాపార అవసరాలపై ఆధారపడి ఉంటాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఎలా అప్లై చేయాలంటే మీ యొక్క సివిని ఇక్కడ మీరు సమర్పించండి అనేసి ఉంది కదా, సివిని సమర్పించండి అని దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుందో చెప్పడం జరుగుతుంది. సో దానికన్నా ముందు దీని యొక్క అప్లికేషన్ లింక్ మన ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంది కదా, దాని కింద అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఈ పేజీ అనేది వస్తుంది అనమాట. సో సివిని సమర్పించండి అంటే సో మీరు ఎక్కడి నుంచి పని చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతుంది. సో మీ యొక్క లొకేషన్ అనేది ఎంచుకోండి. ఆ యొక్క లొకేషన్ నుండి మీరు డైరెక్ట్గా పని చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత మీ యొక్క సివిని దీనికి అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, యాపిల్ రిటైల్ సంఘంలో మీరు కనుగొనే విభిన్న పాత్రలు, ప్రయోజనాలు మరియు కెరీర్ వృద్ధి అవకాశాల గురించి తెలుసుకోండి అనేసి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఎక్కడి నుంచి పని చేయాలనుకుంటున్నారో అనే క్వశ్చన్ నుంచి మీరు అప్లై చేసినట్టుగా అవుతుంది. సో ఎండ్ వరకు అప్లై చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, మీ యొక్క ఇంటి అడ్రస్ అడుగుతుంది. ఇవన్నీ పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, లేకపోతే నేటివ్ ప్లేస్ అడ్రస్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.